పెడతాము. అట్లే ఒకటి ఇప్పుడు ఈరోజు కోలాటలతో ఒక నిరసన కార్యక్రమం. ఎవరైనా విజిల్ చేస్తే స్టార్ట్ చేద్దాం. ఎవరైనా విజిల్స్ తెచ్చిరండి. సమగ్ర శిక్ష ఉద్యోగునైన నేను బాలకిషన్, నా పేరు కాదు మీ పేరు చెప్తాను, ఈ బానిస సంఖ్యలను పెంచుకోవడమే లక్ష్యాన్ని ధ్యేయంగా పెట్టుకొని ఆశించిన ఫలితాలను సాధించుకోవడానికి ముందడుగు వేసిన నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుగడుగు వేయక సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రలోభాలకు లొంగకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతానని మన ఉమ్మడి డిమాండ్ల సాధన కోసం పూర్తి స్థాయిలో నిబద్ధత కలిగి ఉండి ఉద్యమంలో నా వంతు పాత్ర పోషిస్తూ రాష్ట్ర జిల్లా శాఖ ఉద్దేశించిన నియమ నిబంధనలను ముందుకు సాగుతానని క్రమబద్ధీకరణ జీవో తీసుకునేంత వరకు వెనుకడుగు వేయనని నా యొక్క దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికి ధన్యవాదాలు. ఇలా సమయపాలన ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. దొక్కలెండి మేం చేస్తే మేం చేస్తే కడుపు గాలి మేం చేస్తే ఏ పాలక వర్గమైన ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత.